ప్రభుత్వ పథకాలపై ఎవరూ అపోహలు పెట్టుకోవద్దన్నారు మంత్రులు. లబ్ధిదారుల ఎంపిక ఒక నిరంతర ప్రక్రియ అన్నారు. అర్హులందరికీ పథకాలను వర్తింపజేస్తామన్నారు మంత్రులు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలో పూర్తిగా శాచురేషన్ పద్ధతిలో ఈ 4 పథకాలని రేపు పూర్తి చేయబోతాం. ఈ చేసే కార్యక్రమం రేపు మొదలుపెట్టి వచ్చినటువంటి అప్లికేషన్లు అన్నింటినీ కూడా క్రోడీకరించి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళ అప్లికేషన్స్ అన్నీ కూడా ఎంట్రీ అయిన తర్వాత ఎలిజిబిలిటీ వాళ్ళ క్రైటీరియా అంతా కూడా చూసుకొని అర్హత కలిగిన ప్రతి చివరి వ్యక్తి వరకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే మేము ఈ కార్యక్రమాన్ని రేపు మొదలుపెట్టి కంటిన్యూస్గా చేసుకుంటూ పోబోతాం. 1 o'clock to 2:30 ఈ వెల్ఫేర్ స్కీమ్స్ లాంచ్ ప్రోగ్రాము రేపు లాంఛనంగా మండలానికి ఒక గ్రామంలో జరగబోతుంది. ఆ గ్రామంలో రేషన్ కార్డుల విషయంలో కానీ, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ, రైతు భరోసా విషయంలో కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయం కానీ సాచ్యురేషన్ మోడ్లో ఆ గ్రామంలో రేపు పూర్తి చేయడం జరుగుతుంది. మేము ఎకరానికి 12,000 ఇస్తామని చెప్పాం. ఆ రకంగా రేపు అది ప్రారంభం కాబోతుంది. ఈ పంట కాలానికంటే ముందే ఆ రైతులందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయం చేసే ప్రతి ఎకరానికి రైతు భరోసా వాళ్ళ ఖాతాలోకి జమ చేసేటటువంటి శుభ సందర్భాన ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి మా ప్రభుత్వం రైతుల తరఫున నా శాఖ పరంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు మోడల్గా ప్రతి మండలానికి సుమారు రాష్ట్రంలో 606 మండలాలు ఉన్నాయి. హైదరాబాద్ పరిధిలోని మిగతా 16 మండలాలు తీసేస్తే ఈ 606 మండలాల్లో ప్రతి గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఈ 4 స్కీములు ఇచ్చే దాంట్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని కూడా ఇవ్వబోతున్నాం. ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. ఏదో ఒక్కసారి ఇచ్చి గత ప్రభుత్వంలో లాగా అక్కడ ఒకటి ఇచ్చేసి తూచనే ప్రభుత్వం కాదు. ఇది మాట ఇస్తే తప్పే ప్రభుత్వం కాదు. ప్రతిపక్షాలు మంచిని ఒప్పుకోలేకపోతే మంచిది, కానీ మంచిదాన్ని చెడుగా చిత్రీకరించి వాళ్ళు మరింత పలసన కావద్దని కూడా ఈ వేదిక మీద నుంచి వారికి సూచిస్తున్నాను. తెలంగాణలో ఇండ్ల పథకానికి ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం ఒక్క ఇల్లు కూడా ఇవ్వదు అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అయితే ఆయనకు కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇంద్రమ్మ ఇల్లు అన్న కొత్తగా బిడ్డ ఇంద్రమ్మ ఇల్లు అని పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు రాసి పెట్టుకోండి. ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి ఇండ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పక్కకు పెట్టి ఇంద్రమ్మ ఇండ్ల పేరుతో మళ్ళీ గ్యాంబ్లింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక్క ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. ప్రపంచవ్యాప్తంగా ఉక్కుమైలుగా పేరు పొందినట్టు ఇందిరమ్మ పేరు పెట్టుకుంటే మీ కడుపు నొప్పి ఏంటి? పథకాలు పేర్లంత మాత్రాన మేము ఇవ్వము అంటే ప్రజల యొక్క ఆకాంక్షలు మీరు కించపరిచినట్టే. బండి సంజయ్ గారు ఈ రకంగా మాట్లాడిన క్షమాపణ చెప్పాలి. ఇందిరమ్మ ఈ దేశ ప్రజలందరూ కూడా ఇప్పటికి గుండెలో పెట్టుకొని ఒక తల్లిగా చేసుకున్నట్టు మహానాయకురాలు. ఆవిడ పేరు పెడితే మీకు ఇంత నొప్పి అంటే ఏ రకంగా అంటారు? ఏ హక్కుతో అంటా ఉన్నారు మీరు? ఇందిరమ్మ పేరు పెడితే ప్రధానమంత్రి ఫోటో పెట్టుకుని కార్యక్రమాలు ఇవ్వలేమని. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉన్నాం. మేము ఎక్కడ కూడా పార్టీ చూడట్లేదు కదా. ఎవరు అర్హులైతే వారికి ఇస్తూ ఉన్నాం. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, అర్హులందరికీ లబ్ధిదారులకి పథకాలు వర్తింపచేస్తాము అంటున్నారు. కానీ ఇవాళ జరిగిన ఫైనల్ మీటింగ్లో డెఫినెట్గా ప్రభుత్వం దగ్గర డేటా ఉంటుంది. ఆ నెంబర్ ఏమైనా బయటకు వచ్చిందా? ఎంతమంది అర్హులు ఏ పథకానికి అన్న నెంబర్ ఏమైనా బయటకు వచ్చిందా? నెంబర్ 1. నెంబర్ 2, కేంద్రం సాయం లేకుండా ఈ పథకాలు కొంత డెలివరీ చేయడానికి లేదు. కానీ కేంద్ర మంత్రి చెప్తున్నారు స్వయంగా ఆ పేర్లు తీసేస్తే కానీ ఆ పథకాలకి మేము ఇవ్వము అని చెప్పేసి. మరి దాన్ని ఎట్లా ప్రభుత్వం క్యారీ చేయబోతోంది? ఇప్పటివరకైతే ప్రభుత్వం దీన్ని రాజకీయ విమర్శగానే చూస్తుంది. ఎందుకంటే రేపు లాంచింగ్ ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు కార్యక్రమం అంతా ఇప్పటివరకు అఫీషియల్గా లాంఛనంగానే ఉంది. ఎందుకంటే షెడ్యూల్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. రేపు 9 గంటల తర్వాత జెండా ఆవిష్కరణ అనంతరం 11 గంటలకు ప్రతి మండలంలోని ఒక గ్రామంలో 4 పథకాలను ప్రారంభించడానికి ప్రభుత్వం రెడీ అయిపోయింది. ఆల్రెడీ ప్రభుత్వం షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం
ప్రారంభోత్సవం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేదాన్ని దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. సో దానికి కూడా కొన్ని లెక్కలు ఉంటాయి. సో దాన్ని ఇక్కడ కేంద్ర మంత్రులు పిసిసి చీఫ్ల విమర్శలతో ముడిపెట్టరాదు అనేది ప్రభుత్వంలోని మంత్రులు కానీ మిగతా వ్యక్తులు కానీ చూస్తున్నారు. కేవలం బండి సంజయ్ ఆరోపణలు పొలిటికల్గానే ప్రభుత్వం చూస్తుంది. ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అట్లాగే ఇందిరమ్మ ఇల్లు ఈ రెండు పథకాలు కూడా ఇందిరమ్మ పేరుతో ఉన్న నేపథ్యంలో పొలిటికల్గా కూడా కొంత అబ్జెక్షన్స్ వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్తుంది రెండు కూడా రైతులకు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు కాబట్టి సో దేన్ని పొలిటికల్గా చూడొద్దు, సంక్షేమ కార్యక్రమాలను సంక్షేమంగా కార్యక్రమాలలాగా చూడాలి అనేది అయితే ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. ఇక దీనికి సంబంధించి ఈరోజు హై లెవెల్ మీటింగ్ కూడా జరిగింది. హై లెవెల్ మీటింగ్లో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, డిప్యూటీ సీఎం అట్లాగే ఇరిగేషన్ శాఖ మంత్రి అండ్ సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. రేపటి నుంచి జనవరి 26న లాంఛనంగా ప్రారంభించబోతున్న ఈ కార్యక్రమం మార్చి 31 వరకు కూడా కొనసాగుతుంది. రేపు మాత్రం ప్రతి జిల్లాలోని మండలంలోని ఒక్క గ్రామంలో 4 అధికారులు ఒక్కో పథకానికి ఒక్క అధికారి చొప్పున మండల అధికారి ఒక్కరు చొప్పున 4 అధికారులు ఉంటారు. వీళ్ళు 4 కూడా ప్రతిదీ మానిటరింగ్ చేస్తారు. ఒక గ్రామాన్ని పూర్తి స్థాయిలో కూడా కవర్ చేస్తారు రేపు. సో దాని తర్వాత మిగతా గ్రామాలు ఉంటాయి. అట్లా ప్రతి దగ్గర మార్చి 31 వరకు 100% ఈ వెల్ఫేర్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ను మేము చేయబోతున్నాం అనేది అయితే ప్రభుత్వం చెప్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నిన్నటి వరకు గ్రామ సభలు జరిగాయి. గ్రామ సభల్లోనే స్క్రీనింగ్ అంతా అయిపోయింది. దానికి సంబంధించిన ఇన్ఛార్జ్ మినిస్టర్స్కి ఆ నివేదికలు కూడా అధికారులు పంపించారు. ప్రతి జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నారు. సో ఆ ఇన్ఛార్జ్ మినిస్టర్స్ కూడా అధికారులు పంపించారు. రేపు ఇన్ఛార్జ్ మినిస్టర్స్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. రేషన్ కార్డులైనా, ఇందిరమ్మ ఇల్లులైనా, అట్లాగే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కౌలు రైతులకు 12,000 ఇచ్చే కార్యక్రమం. సో దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో కొన్ని గొడవలు అక్కడక్కడ అయ్యాయి. దాన్ని కూడా ముఖ్యమంత్రి తన రివ్యూ మీటింగ్లో అడ్రస్ చేశారు. సమయస్ఫూర్తిగా అధికారులు వ్యవహరించాలి. ఏ పథకానికి కూడా అర్హుడు మిస్ కాడు, అనర్హుడు కనుక దాంట్లో యాడ్ అవుతే కఠిన చర్యలు ఉంటాయనేది కూడా ముఖ్యమంత్రి చాలా స్ట్రైట్గా చెప్పారు. సో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ప్రతి వ్యక్తికి స్కీమ్ వెళ్లేలాగా ప్లాన్ చేయాలనేది ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.